కేవలం బిర్యానీ కోసం ఇద్దరు భార్యాభర్తలు ప్రాణాలు తీసుకున్నారు. వీళ్ళకు 4 ఇయర్స్ బాబున్నాడు. ఆ బాబు గురించి కూడా ఆలోచించకుండా బిర్యానీ కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి? అసలేం జరిగింది అని నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి రియల్ స్టోరీలనేవి మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే హైప్ చేయండి. అసలేం జరిగిందంటే భర్తకు అనేది డ్రింక్ అలవాటనేది ఉందన్నమాట. రోజు అనేది ఈయన కూలి పనికెళ్ళేసి రావడము, అలాగే ఇంట్లో కాసేపు ఉండేసి, రోజెళ్ళేసి డ్రింక్ చేసి మళ్ళా ఇంటికొచ్చేవాడనమాట. అయితే రోజులాగానే ఇంటికొచ్చిండు అంటే పనికెళ్ళేసి ఇంటికొచ్చిండు కాబట్టి కాసేపు ఇంట్లో ఉన్నాడు. తర్వాత డ్రింక్ చేద్దామనేసి బయటికైతే ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయినంక డ్రింక్ అనేది చేసిండనమాట. డ్రింక్ చేసినంక అక్కడ ఏమనిపించిందో ఏంటో తెలీదు కానీ, భార్యకు ఫోన్ చేసి, "ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. వీలైతే నువ్వు బిర్యానీ వండు. నీకు ఓపిక ఉంటే ఇంట్లోనే బిర్యానీ వండు. లేదు అంటే నువ్వు ఓపికే లేకుంటే బయట నుంచి తెప్పి ఆర్డర్ పెట్టు" అని చెప్పేసి భార్యకు కాల్ చేసి నార్మల్‌గా చెప్పిండనమాట. అయితే భార్యకనేది కోపం వచ్చింది. ఈయన తాగేదే కాకుండా నీకు ఇంకా బిర్యానీలు కావాలా? నీకు లేనిపోని కోరికలు అంటే బుద్ధులు పుడుతున్నాయి అది ఇది అని చెప్పేసి భార్య ఏం చేసిందంటే భర్త దగ్గర అనేది గొడవ పడ్డారు. ఇద్దరు ఫోన్‌లో బాగా గొడవ పడ్డారనమాట. ఇప్పుడు భర్త అనేది తాగిన మత్తులో ఉన్నాడు కాబట్టి భార్య కొంచెం గట్టి గట్టిగా అరిచి 2, 3 మాటలు అనేసరికల్లా భర్తకనేది అంటే విపరీతమైన కోపం వచ్చేసిందనమాట. ఆ కోపంలో ఏం చేసిండంటే ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఇష్టం వచ్చినట్టు గలీజ్ గలీజ్ మాటలనేది తిట్టేసిండు. అయితే భార్య నేను అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, నేను చనిపోతాను అంటే కూడా నీ ఇష్టం ఏదైనా చేసుకో, చనిపోతే చనిపో అది ఇది అనేసి భర్త ఏంది రిటర్న్ మాట్లాడిండనమాట. అంటే తాగిన మత్తులో ఉండు కాబట్టి ఈయన ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు అనేది అసలు అతనికి అర్థం కాలేదు. ఆ మాట్లాడేసరికల్లా ఈమె ఇంటికాడ ఏం చేసింది ఆవేశంతోటి నన్నింత మాట అంటాడా, ఇది ఇలా అంటాడా, అలా అంటాడా అని చెప్పేసి జస్ట్ ఫోన్ కాల్‌లోనే వీళ్ళు గొడవ అనేది పడ్డారనమాట. అయితే నన్నింత మాట అంటాడని చెప్పేసి నేను ఉండను అని చెప్పేసి ఈమేం చేసింది ఫ్యాన్‌కనేది ఊరేసుకున్నదనమాట. ఊరేసుకొని ప్రాణాలైతే పోయినాయి. భర్త ఇంటికనేది వచ్చేసిండనమాట. ఇంటికొచ్చి ఆ భార్యని అలా చూసేసరికి కదా తట్టుకోలేకపోయాడు. అసలు ఆ భార్యని అక్కడి నుంచి తీసేసి భార్య ఏ తాడుకైతే ఊరేసుకుందో అంటే ఆ భార్యని ఫస్ట్ దించేసి బెడ్ మీద పడుకోబెట్టి సేమ్ అదే తాడుకి ఇతను కూడా ఊరేసుకొని చనిపోయిండు. ఎందుకంటే భార్యని ఆ టైం అంటే అలాంటి సిచ్యువేషన్‌లో చూసి అస్సలు తట్టుకోలేకపోయిండు. అంటే ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం బిర్యానీ కోసం. కేవలం బిర్యానీ కోసం. ఇలాంటి అంటే ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? వీళ్ళకు 4 ఇయర్స్ బాబున్నారు. చుట్టుపక్కల వీళ్ళిద్దరు ప్రాణాలు తీసుకున్నా సరే ప్రతి ఒక్కరు ఈళ్ళనే తిట్టిరనమాట. కనీసం బుద్ధుండాల్సిన అవసరం లేదా? బిర్యానీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? కనీసం ఒక్కసారైనా ఆలోచించాలా? ఇప్పుడు 4 ఇయర్స్ బాబేంటి? ఆ బాబు పరిస్థితి ఏంటి అనేసి ప్రతి ఒక్కరు వాళ్ళ పైన జాలి అనేది ఎవ్వరు పడలేదు. వాళ్ళనే తిట్టిరనమాట. నిజంగా 4 ఇయర్స్ బాబు గురించన్నా ఆలోచించాలా? ఫోన్‌లో గొడవలు పడ్డంత మాత్రాన ప్రాణాలు తీసుకోవడం కరెక్టా? కొంచెం మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. సైలెంట్‌గా ఉంటే సరిపోతుంది. అంతేకాని ఇలాంటి ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే మీ ప్రాణాలు మీరు కోల్పోయారు ఓకే. కానీ పిల్లల జీవితాలేంటి? పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. పిల్లలు రోడ్డు పైన పడతారు. చుట్టుపక్కల వాళ్ళు గూడా ఏమన్నారంటే, "ఇన్ని రోజులు ఇంత బాగా ఉన్నారు భార్యాభర్తలు. ఎందుకీ సడెన్‌గా ఇట్లా చేసింది ఈమె? ఎందుకింత సడెన్‌గా ఇలా చేశాడు ఈయన?" అనేసి వాళ్ళకి గూడా కొంచెం షాక్ అనమాట. ఎందుకంటే ఈళ్ళు భార్యాభర్తలనేది వాళ్ళు డైలీ పనికెళ్ళేవాళ్ళంట. డైలీ మంచిగా వచ్చేవాళ్ళు. బాగానే ఉండేవాడు. ఇతను ఎంత డ్రింక్ చేసినా సరే సైలెంట్‌గా వెళ్ళాడా, డ్రింక్ చేశాడా, ఇంటికొచ్చాడా, పడుకున్నాడా. ఇంతవరకే. గొడవలు కానీ, పంచాయతీలు కానీ, ఈ చిల్లర వేషాలు కానీ ఇలాంటివి ఏవి లేవు. అంత బాగా ఉన్న కుటుంబము సడెన్‌గా చిన్న బిర్యానీ కాడ చిన్న గొడవ కాస్త పెద్దగా చేసుకున్నారనమాట. పెద్దగా చేసుకొని ఆవేశంలో ఈమె నిర్ణయం తీసుకొని ఈమె అయితే ప్రాణం అయితే తీసుకుంది. ఆ భర్త ఏం చేసిండు? ఆ భర్త కూడా చూసి తట్టుకోలేక తను చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి వల్ల చిన్న పిల్లోడైతే పాపం బలి అయిపోయినట్టే కదా! ఇలాంటి చిన్న విషయాలకు ఇలా నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలాంటి వాళ్ళు చాలా మందున్నారు. చిన్న దాన్లకు ఆవేశపడేసి ప్రాణాలు తీసుకుంటారు. పిల్లల గురించి కూడా ఆలోచించరు. అట్లా పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఇలా తల్లిదండ్రులు చేయడం వల్ల ఎంతోమంది పిల్లలు పాపం అనాథలుగా జీవిస్తున్నారు. నిజంగా పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరనమాట. ఎంత బయట వాళ్ళే, ఇంట్లో వాళ్ళే అంటే తల్లిదండ్రులు చూసుకున్నట్టు ఆ పిల్లల్ని ఇంకెవ్వరూ చూసుకోలేరు. ఎవ్వరు ఆ తల్లిదండ్రుల ప్రేమ అయితే తిరిగి తెచ్చివ్వలేరు. కనీసం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పిల్లల గురించి
ఆలోచించండి. భార్యాభర్తలు కన్నప్పుడు సాధ్యం గొడవలనేవి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సాల్వ్ చేసుకుంటే సాల్వ్ అయిపోయే గొడవని అది పెద్దగా చేసుకొని ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు ఆవేశంతో చేసిన దానికి మీ జీవితాలు మీరు కోల్పోతున్నారు. ఓకే. మీరు చేసిన దానికి మీరు అనుభవిస్తున్నారో ఏదో అనుకుందాం. కానీ అన్యం పుణ్యం తెలవలేని పిల్లలైతే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పాపం ఆ పిల్లలైతే రోడ్ల పైన పడి వాళ్ళకు తిండి పెట్టను అంటే తిండి పెట్టే వాళ్ళు కూడా దిక్కుండరనమాట. అలాంటి పరిస్థితి అయితే పిల్లలని అట్లా మీరు వదిలేయకండి. నిజంగా ఏదైనా గొడవలుంటే భార్యాభర్తలకు ఏది గొడవలున్నా సరే కాసేపు మాట్లాడుకోకండి. మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉండడమో, లేదంటే కనీసం మొఖాలు చూసుకోకుండా ఉంటే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతది. కోపం తగ్గినంక నార్మల్‌గా అయిపోయినంక మళ్ళా మనదికి అంటే తప్పు చేశామా, రైట్ చేశామా అని ఆలోచించి అప్పుడు మళ్ళా నార్మల్‌గా మాట్లాడేసుకుంటాం. అంతేకాని ఇట్లా ఏదో కోపం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఎవ్వరు మిమ్మల్ని మెచ్చుకోరు. ఇలాంటి చిన్న చిన్న రీజన్‌లకు చాలామంది అంటే చాలా కుటుంబాల ప్రాణాలు కోల్పోయారు. చాలా అంటే చాలా మంది పిల్లల జీవితాలు అంటే నాశనం అయ్యి, అనాథలయ్యి ఇప్పుడు పాపం నరకం చూసి బ్రతుకుతున్నారు. పిల్లలకైతే ఇలాంటి పరిస్థితి అయితే తేకండి. నిజంగా మీకు గొడవలుంటే 2 రోజులు పుట్టింటికి పోయన్నా ఉండండి. అంతేకానీ ఇలాంటి నిర్ణయాలైతే అస్సలే తీసుకోకండి. పాపం పిల్లలు నాశనం అవుతున్నారు కదా ఇక్కడ. మీ వల్ల పిల్లలు నాశనం అవుతున్నారు. భార్యాభర్తలకు గొడవలనేవి ఉంటాయి. అందుకే దయచేసి ఇలాంటి పనులైతే ఎవ్వరూ చేయకండి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. వీలైతే కేవలం బిర్యానీ కోసం చక్కగా మంచిగా ఉండే కుటుంబం అంట. చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎంత బాగా ఉండేవాళ్ళో ఈరోజు బిర్యానీ కోసం ఇంత దారుణంగా ప్రాణాలు తీసుకుంటారనేసి. నిజంగా ఎవరికైనా చెప్పినా సిగ్గుసేటనమాట. కేవలం బిర్యానీ కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి అని. ఆ భర్త కూడా చెప్పాడు మామూలుగా, "నువ్వు వండు లేదంటే బయట నుంచి తెప్పి" అని. డిమాండ్ కూడా చేయలేదు కదా! ఈమె అర్థం చేసుకుంటే సరిపోతుంది. అది సరే కోపంలో తాగిండు కాబట్టి ఏమన్నా ఉంటే రేపు మార్నింగ్ చూసుకుందాము. ఎందుకు ఇట్లా తిట్టినావు అనేసి రేపు మార్నింగ్ గొడవ పెట్టుకుంటావో, రేపు అడుగుతావో చేయాలి. అంతేగాని ఆయన తాగిన మత్తులుండి ఆయన ఏం మాట్లాడిండో, ఏం చేసిండో కూడా తనకు గుర్తుండదు. అలాంటి సిట్యుయేషన్‌లో తను ఏదో మాట నోరు జారు చేసి అన్నాడు కదా అని చెప్పేసి ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? నీ భర్త నిన్నన్నాడు. నీకు తనని అనే హక్కు నీకుంది కాబట్టి రేపు మార్నింగ్ తనకు దిగిందంతా తర్వాత మాట్లాడుకోవాలి అంతే. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. డ్రింక్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. ఇలా మీరు డ్రింకులకు అలవాటయ్యి పిల్లలు అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేసి భార్యల దగ్గర ఆ భార్యలు ఇలా ప్రాణాలు కోల్పోతే కొంతమంది ఏందంటే భార్యలు కోల్పోయినాక కూడా ఈ భర్తలుంటారు. కొంతమంది ఇట్లా భయపడో లేదంటే ఆ భార్యను వదిలేసి ఉండలేకనో ఇట్లా ఇద్దరిద్దరు పోతా ఉంటారనమాట. అంటే డ్రింక్ వల్ల కూడా ఇలా ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి కాబట్టి వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే డ్రింకు చేసినాక ఆ టైంలో ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో, అసలు మీరు ఎవరితో ఉన్నారో కూడా మీకు సోయి ఉండదనమాట. అలాంటి సిచ్యువేషన్‌లో ఉంటారు కాబట్టి ఆ డ్రింక్ అనేది మానేసుకోండి. ఫ్యామిలీ గురించనే ఆలోచించండి. అంతే. మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా మీరు డ్రింక్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే మీ పిల్లల జీవితాలు రోడ్డు మీద పడతాయి. మీరైతే ప్రాణాలు కోల్పోవాల్సొస్తది. దయచేసి ఏ ఒక్కరు ఇలాంటి పనులైతే చేయకండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.